హలో మావాస్, వచ్చేసా మీకోసం ఈరోజు. పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది మావా. ఎప్పుడైతే పెద్ద గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశారో ఆ రోజుటి నుంచి ఈ క్షణం వరకు నిజంగా చాలా వెయిట్ చేస్తున్నాను. నేను ఒక్కడినే వెయిట్ చేస్తున్నాను అనుకున్నాను. సోషల్ మీడియాలో చూస్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గేమ్ చేంజర్ అప్పుడు అసలు ఎవరు ఆ సినిమా పట్టించుకోలేదు. నిజంగా రామ్ చరణ్ గారి క్రేజ్ అయిపోయిందా ఏంద్రా బాబు అనుకున్నాను నేను. నిజంగా కరెక్ట్ సినిమా పడితే రియల్ క్రేజ్ ఏంది, రియల్ ఓజీ ఏంది అనేది బయటపడుతుందని మావ. సో నాకు ఈ గ్లిమ్స్ తో నాకు అది అర్థమైంది. నిజంగా గ్లిమ్స్ చూసాక నాకు ఏమనిపించింది, నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదన్నది ఈ వీడియోలో క్లియర్ మాట్లాడుకుందాం మావ. ఈ వీడియోలో మీకు ముందే చెప్తామా, గిడెన్ డీటెయిల్స్ తొక్క తోలంతా ఏముండవు మా. ఓర మాసు ఏమనిపించింది ఎగ్జాక్ట్ గా చెప్పేస్తున్నాను మావ. నాకైతే ఒకటే అనిపించింది మావ, రచ్చ రంబోల అంతే. లిటరల్ గా చెప్తున్నాను కదా. లైటింగ్ సెటప్ కానీ, ఆ బ్యాట్ ని వెనకాల నుంచి ఇట్లా పట్టుకొని నడవడం కానీ, బీడీ తాగడం కానీ, అడమ్మ బడవ అసలు వేరే లెవెల్ అంతే. తెలుగు రూరల్ నేటివ్ స్టోరీని ఒక యాటిట్యూడ్ తో మాట్లాడడం కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ, లాస్ట్ లో ఒక షాట్ క్రికెట్ సిక్స్ కొట్టేటప్పుడు ఏంటంటే ఇట్లా అని కొట్టి మళ్ళా సిక్స్ కొడతారు కదా, అది భలే అనిపించింది అమ్మ. సో ఫస్ట్ షాట్ అంటే పెద్ద యొక్క ఫస్ట్ షాట్ రిలీజ్ చేశారు ఈరోజు. ఆ ఫస్ట్ షాట్ ని చూడంగా నాకు ఒకటే అనిపించింది, ఫస్ట్ షాట్ లోని అవుట్ ఆఫ్ ద పార్క్ కొట్టేసేది అనిపించింది. వేరే లెవెల్లో ఉంది మామ. నేను నిజంగా చెప్తున్నా, చాలా మంది పుష్ప మొన్న కూడా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు పుష్ప లాగుంది, ఇంకొక లాగుంది, అది ఇదని చెప్తున్నారు మామ. నేను ఒకటే చెప్తున్నా, మార్చ్ 27, 2026 గుర్తుపెట్టుకోండి. గిష్పాలు జాంతానా ఇక్కడ పెద్ద 10 టైమ్స్ పెద్దగా ఉంటుంది, 10 టైమ్స్ బిగ్గరగా ఉంటుంది. మామూలు మసలా లైటింగ్ సెటప్ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మామ. నీకు రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయడం వేరు. ఈవెన్ పుష్ప 2, పుష్ప 1 సినిమాకి నాకు కొన్ని లైటింగ్ సెటప్స్ అంతా బాగా నచ్చాయి, కానీ పుష్ప 2కి ట్రైలర్ గ్లిమ్స్ అంతా బాగా నచ్చాయి, కానీ మేబీ ఎందుకో ఆ గ్రాండ్యూర్ వల్ల పుష్ప 2 సినిమాలు అంతా ఎంజాయ్ చేయలేకపోయాను లైటింగ్ ని. బట్ పెద్దిలో మట్టుకు ఆ సెటప్ కానీ, యాటిట్యూడ్ కానీ, కెమెరా షాట్స్ కానీ భయంకరంగా ఉన్నాయి. రెండోది ఏంటంటే రియల్ ఓజీ ఫర్ రూరల్ సినిమా అంటే రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ కి ఫిదా అయిపోతుందా మనం. నాకైతే భలే నచ్చింది మావ. నేను నేను యాక్చువల్గా ఈ సినిమాని కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారనమాట, తెలిసిన వాళ్ళు. మనకి ఆగస్ట్లో కానీ, సెప్టెంబర్లో కానీ, లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ దసరాకి రిలీజ్ అయిపోతుంది అని చాలా మంది చెప్పారు. సడన్ గా ఈ రోజు డేట్ చూసి నాకు కొంచెం షాక్ అనిపించింది. అంటే 1 year వెయిట్ చేయాలి ఈ సినిమా కోసం. నాకు ఉన్న మెయిన్ ప్రాబ్లం అదే. రామ్ చరణ్ గారి సినిమా పెద్ది మన బుచ్చిబాబు మా మనోడు మామూలుడు కాదు మామ. సుకుమార్ గారికి శిష్యుడే అయినంత మాత్రాన సుకుమార్ గారిలో సగం అనుకుంటే చాలా తప్పు మామ. సుకుమార్ గారికి డబల్ ఈయన. మామూలుగా లేదు గ్లిమ్స్ అయితే. లిటరల్ గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే రూరల్ టైప్ లోనే కొంచెం వెస్టర్న్ కలిపి బాగా ఇచ్చారు మ్యూజిక్. చాలా బాగా అనిపించింది నాకైతే అది. సో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్ లో తెలపండి. నేను ఓవర్ హైప్ ఇస్తున్నా అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి 27 మార్చి 2026 సమాధానం వస్తుంది మామ. నిజంగా నా ఓట్స్ గుర్తుపెట్టుకోండి. గూస్ బంప్స్ అంతే ఇది. పుష్పాలు జాంతానా ఈ సినిమా ముందు నిజంగా చెప్తున్నాను కదా, 10-20 పుష్పాలతో సమానం అనమాట ఈ ఒక్క సినిమా. అసలు ఆ గెటప్ రామ్ చరణ్ గారిని, అంటే ఫోన్ లో చూస్తుంటేనే మనకి స్క్రీన్ మొత్తం కవర్ చేసేస్తున్నాడు ఆయన. అంటే ఆ ఫేస్ కూడా పెద్దది అసలు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గెడ్డం కానీ, ఆ లుక్ కానీ, మీసాలు కానీ, మా రస్టిక్ లుక్, ఎంత రస్టిక్ లుక్ ఉందంటే, అంటే మనుషులు చూడంగానే అబ్బా పక్క రూరల్ నా కొడుకు రైడు అన్నంత వైబ్ వస్తుంది అనమాట ఆయన చూడంగానే. అసలు కొన్ని సార్లు ఆయన ఫారెన్ లో తిరిగేటువంటి ఫొటోస్ అవి చూసి వీటిని కంపేర్ చేసుకుంటే అసలు వీళ్ళిద్దరికి సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు. నిజంగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టేస్తాడు. సినిమా ఆస్కార్ రేంజ్ కూడా వెళ్తుందని ఖచ్చితంగా నేను నమ్ముకుంటున్నానండి. ఎందుకంటే ఏ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన మ్యూజిక్. బుచ్చిబాబు గారు పెద్ద ప్లానే వేశారండి. చిన్న ప్లాన్ కాదు ఇది, పెద్ద ప్లానే. ఏదో తీస్తున్నాడులే సినిమా అనుకున్నాం, కానీ మనోడు చూడడానికి బక్కగా ఉన్నాడు. అదే చెప్తారు కదా, ఎన్టీఆర్ సినిమా డైలాగ్ ఉంది, కరెంట్ తెగొడిన అలాగే సన్నగా ఉంటది కానీ పట్టుకుంటే ముట్టుకు పవర్ జర్ర అంటే ఎక్కేస్తుంది అనేసి. సో అలాంటిది అనమాట. చూడడానికి సన్నగానే ఉన్నాడు, సినిమా చూస్తే ముట్టుకు ఆ పవర్ అంతా మన మన వైపుకి ఎక్కేస్తుంది.
నాకైతే పిచ్చగా నచ్చేసింది మావ. అసలు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియట్లేదు. చాలా రోజుల తర్వాత మన తెలుగు సినిమాలో ఒక పక్కా రూరల్ వైబ్ ఉన్నటువంటి సినిమా చూడాలనేసి నేను చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాను. 'పుష్ప' వచ్చింది, 'రంగస్థలం' వచ్చింది. 'పుష్ప 2లో' నాకు చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే 'సూసేకి' సాంగ్ వరకు సినిమా బాగుంటుంది. దాని తర్వాత కంప్లీట్‌గా ఏదో కమర్షియల్ సినిమా లాగా చేసేసారనమాట. చూడడానికి బాగుంటుంది. బట్ మనం 'సుకుమార్' గారి దగ్గర నుంచి ఎలాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తాం అది దొరకలేదు నాకు ఆ సినిమాలో. సో, అందువల్ల నేను కొంచెం వెల్తీగా ఉన్నాను. ఈ సినిమా బిర్యానీ ఒక 10 రోజులు పెట్టేస్తది. ఫుల్ మీల్స్ 10 రోజులకి నాన్ స్టాప్‌గా తినొచ్చు నువ్వు. అబ్బా! నాకైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను మామ. మీకెలా నచ్చిందో మీరు చెప్పండి. నేను గ్లింప్స్‌తోనే ఏదో వీడు ఓవర్ యాక్షన్ మరి ఓవర్ హైప్ చేస్తున్నాడు అనుకోబాకండి మామ. ఎందుకంటే మీరు చూడండి 27వ తేదీ మాట్లాడుకుందాం. మార్చి 2026 ఆహ్, 27వ తేదీ మాట్లాడుకుందాం. మాట్లాడుకునిన తర్వాత ఆ రోజుకి కూడా ఈ వీడియో ఇట్లాగే ఉంటది మామ. ఎక్కడికి పోదు. ఆ రోజు మాట్లాడుకుందాం. ఆ రోజు రివ్యూ చేస్తాను. రివ్యూ చేసేటప్పుడు ఈ వీడియోని కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను మామ. చూడండి మీరు. వైబ్ మారిపోతుంది మామ. లిటరల్‌గా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది ఈ సినిమా దెబ్బకి తెలుసా? నేను లిటరల్‌గా అనుకున్నాను జనవరిలో 'గేమ్ చేంజర్' వచ్చింది. ఇంకా ఆ సినిమాకి ఆల్రెడీ నెగటివిటీ ఉంది కదా! సో, ఆ సినిమా అయిపోయిందిలే ఇంక పనికిరాదు. అంటే అప్పటికే 'పుష్ప' మంచి రేంజ్‌లోకెళ్ళిపోయింది. సో, 'రామ్ చరణ్' గారికి బాగా నెగటివిటీ వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిపోయింది. అది మన టీవీలో కూడా ఎసేస్తున్నారు. బస్సుల్లో ఎసేస్తున్నారు. అంటే బాగా నెగెటివ్ వైబ్ వచ్చేసిందనమాట. సర్లే నిజంగానే 'రామ్ చరణ్' గారికి అంత ఫ్యాన్స్ లేరేమో అపార్ట్ ఫ్రమ్ 'పవన్ కళ్యాణ్' గారు, 'చిరంజీవి' గారు తప్పితే వాళ్ళ ఫ్యాన్స్ తప్పితే ఈయనకంటూ సెపరేట్‌గా లేదేమో అనుకున్నాను గానీ, ఆయనకి అండర్ కరెంట్‌గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. అది ఈవెన్ 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్ అవ్వచ్చు. చాలా మంది 'రామ్ చరణ్' గారంటే ఇష్టపడేవాళ్ళు. నేను ఈవెన్ నాకు షాకింగ్ అనిపించేది ఏందంటే అల్లు అర్జున్ గారి పెద్ద పెద్ద ఫ్యాన్స్ పేజెస్ ఉంటారు కదా! వాళ్ళు గూడా మంచిగా అప్లాస్ చేశారనమాట ఈ టీజర్‌ని. ఆ తర్వాత వాళ్ళు గూడా వెయిటింగ్ చేస్తున్నట్టు యాజ్ యూజువల్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా మంది సపోర్ట్ చేస్తారనుకోండి 'రామ్ చరణ్' గారికి. మేబీ వాళ్ళు సోషల్ మీడియాలో లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్‌లు పెట్టేటప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు గానీ జెన్యూన్‌గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గూడా ఏ సినిమా నచ్చితే ఆ సినిమాని 100% సపోర్ట్ చేస్తారండి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అది ఈవెన్ మహేష్ గారి సినిమా అయినా గూడా, రామ్ చరణ్ గారి సినిమా అయినా గూడా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా గూడా, అంతెందుకు 'ఓషరవెల్లి' సినిమా రిలీజ్ అయినప్పుడు, నాకు 'ఓషరవెల్లి' సినిమా బా నచ్చింది 'దూకుడు' కంటే. నా ఫ్రెండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆడు. ఆడు డై హార్డ్ ఫ్యాన్ ఆడు. వాడికి ఎన్టీఆర్ సినిమా ఏమన్నా ఫ్లాప్ అయిపోతుందని అనిపిస్తే మటుకు ఆ రోజు ఫుడ్ కూడా తినడాడు. ఆడు 'ఓసురల్లి' చూసి, "మావ నాకు అంతగా నచ్చలేదు మావ. నాకు 'దూకుడు' బాగా నచ్చిందని" మళ్ళా 'దూకుడుకి' రెండోసారి ఎళ్ళాడాడు. నేను 'దూకుడుకి' ఒకసారి ఎళ్ళా. కానీ నాకు 'ఓసురవెల్లి' సినిమా బా నచ్చింది. ఎందుకో తెలీదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ ఎన్టీఆర్ యాక్టింగ్ గాని అయన్నీ నాకు బాగా నచ్చి ఇప్పటికి కూడా చూస్తుంటా యూట్యూబ్‌లో నేను. సో, ఆ సినిమాకి నేను రెండోసారి ఎళ్తే మా వోడు మటుకు ఆహ్, ఆహ్, 'దూకుడుకెళ్ళాడనమాట. అంటే అంత హానెస్ట్‌గా ఉంటారనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో, చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంత సపోర్ట్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఒక గ్లింప్స్ కోసం. చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఎలా వెయిట్ చేస్తారంటే, మీకు గుర్తుందో లేదో 'పుష్ప 2' కంటే సీక్వెల్ మూవీ వచ్చేటప్పుడు గాని, 'బాహుబలి 2' వచ్చేటప్పుడు గాని, 'పుష్ప 2' వచ్చేటప్పుడు గాని, 'కేజీఎఫ్ 2' వచ్చేటప్పుడు గాని, ఏ విధంగా ఆ గ్లింప్స్ కోసం, ఆ టీజర్ కోసం, ఆ పోస్టర్ కోసం వెయిట్ చేశారో, ఆ విధంగా వెయిట్ చేస్తున్నారు మామ. అంటే ఇప్పుడు మన తెలుగోళ్ళు వెయిట్ చేయడం అంటే ఓకే. కొంచెం ఉంది. ఫెయిల్యూర్ వచ్చింది కదా! ఏందనేసి. తమిళ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హ్యాండిల్స్ నేను చెప్పేది. నేను చాలా మంది పెద్ద పెద్ద హ్యాండిల్స్‌ని ఫాలో అవుతాననమాట. మలయాళం హ్యాండిల్స్ గూడా వెయిట్ జేస్తున్నారు. కన్నడ హ్యాండిల్స్ గూడా బాగా వెయిట్ జేస్తున్నారు. మంచి రేట్ ఎళ్తదండి. 'పెద్ది' సినిమా మటుకు. చాలా రేట్ ఎళ్తది. చాలా కలెక్షన్స్ కూడా బాగా సంపాదిస్తది మావ. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నేనైతే డిలీట్ జేయను మావ. ఖచ్చితంగా 27వ తేదీ నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం. ఈ వీడియోని రివ్యూ చేసేటప్పుడు డిస్క్రిప్షన్‌లో గూడా పెడతాను మావ. మీరు చూసుకొని నా వీడియో గూడా చూడండి. ఛాలెంజ్ చేసి చెప్తానా ఇండియాలోనే ది బిగ్గెస్ట్ మూవీ అయిపోద్ది. ఆ 26లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అయిపోద్ది. ఆ తర్వాత కంప్లీట్‌గా గూడా నాకు తెలిసి 'బాహుబలి' రికార్డ్స్, 'పుష్ప' రికార్డ్స్, 'దంగల్' రికార్డ్స్ అన్నిటిని కొట్టేస్తదమ్మా ఇది. నేను ఊరికే చెప్పట్లేదు ఇది. అంటే ఏమంటారు? ఆ ఈజ్ అనేది క్రియేట్ చేస్తుంది సినిమా. లిటరల్‌గా నేను ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమాని అంత ఈజ్ క్రియేట్ చేయడం. ఈవెన్ 'ఆర్ఆర్' గూడా ఉంది నేను కాదంటం లేదు కానీ చాలా తెలియని ఒక ఫాలోయింగ్ ఏర్పడిపోయిందండి పెద్దికి. మేబీ అది బుచ్చిబాబు గారి వల్ల ఏమో తెలీదు గానీ, ఇంటర్నల్‌గా బుచ్చిబాబు గారి మీద కూడా చాలా హోప్ వచ్చేసింది. బాగా వైబ్ పెరిగిపోతుంది. నేను చాలా పెద్ద పెద్ద హ్యాండిల్స్‌ని ఫాలో అవుతున్నాను. చాలా మంది ఫాలో అవుతున్నానండి నాకు తెలుసు.
వాళ్ళందరూ కొంతమందితో మాట్లాడినప్పుడు గానీ, ఇండస్ట్రీలో కొంతమంది తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, దాని మూవీస్ గురించి నాకు ఈ మూవీ గురించి పర్టిక్యులర్‌గా చెప్పేటప్పుడు స్టోరీ లైన్ గురించి కానీ, నేషనల్ అవార్డ్ వచ్చేటువంటి లైన్ అని చెప్తున్నారనమాట అందరూ. సో, అందుకు నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. రెండో పాయింట్ ఏందంటే, మన బుచ్చిబాబు గారు ఎక్కడ కూడా అంత పెద్ద కాన్ఫిడెంట్‌గా మాట్లాడరాయన. చాలా నార్మల్‌గా, చాలా రిజర్వ్డ్‌గా, ఏం తెలియనోడిలాగా ఉంటాడనమాట. ఆయన రీసెంట్‌గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక మాట అన్నాడు. 'ఉప్పెన' సినిమా రిలీజ్ అయినప్పుడు మా నాన్న అందరి దగ్గరికెళ్ళి, "ఈ సినిమాని నా కొడుకే తీశారండి. సినిమా బాగుందా లేదా? ఒకసారి మీరెళ్లి చూడండి" అనేసి వాళ్ళ నాన్న అందరి దగ్గరికెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడనమాట. సో, ఈ ప్రీ రిలీజ్‌లో ఏమన్నాడంటే ఆయన, "నాన్న ఈ సినిమాకి నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా ఫ్యామిలీ ఎవరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్‌తోనే బ్లాక్ బస్టర్ అయిపోతది. మంచి ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది" అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడనమాట ఆయన. ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుంది మామ. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'అల్లు అర్జున్' గారిది, 'త్రివిక్రమ్' గారిది సినిమా వస్తుంది. లేకుంటే రేపు 'అట్లే' గారితో సినిమా వస్తుంది. గ్లిమ్స్ రిలీజ్ అయ్యేటప్పుడు అది అయన్నీ ఫ్రెష్ సినిమాస్ అన్నమాట. ఈ సినిమాకి వచ్చినంత హైప్ వస్తుందో లేదో చూడండి. ఎందుకంటే భయంకరంగా ఉంది ఇది. అండర్ కరెంట్ హైప్ ఇది. మీకు మేబీ మీరు లైక్స్‌లోనో, వ్యూస్‌లోనో లేకుంటే యూట్యూబ్‌లో అల్గారిథమ్స్‌లోనో ఇట్లా నేను మాట్లాడటం లేదండి. అండర్ కరెంట్ ఆఫ్‌లైన్ హైప్ గురించి మాట్లాడుతున్నానండి సినిమా గురించి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం. ఎంత కొడుతున్నాం అంటే మళ్ళా ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయడానికి ఇంకో 'రాజమౌళి', ఇంకో 'సుకుమారో' లేకుంటే ఇంకొకసారి 'రామ్ చరణే' రావాలి. ఆ రేంజ్ సినిమా ఇది. ఓకే మామ. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. బై బై.